నమస్తే తెలుగువారి మనస్సాక్షి సాక్షి న్యూస్ కి స్వాగతం. వెల్కమ్ టు ఎన్ఆర్ఐ స్పెషల్ షో. అమెరికా తెలుగు సంఘం ఆట వేడుకలు 2023. అమెరికా తెలుగు సంఘం ఆట ప్రతి 2 ఏళ్లకు ఒకసారి ఆట వేడుకలు ఘనంగా నిర్వహిస్తోంది. అమెరికాలో జరిగే ఆట మహాసభలకు ముందు తెలుగు రాష్ట్రాల్లో ఆట వేడుకల పేరుతో వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా ఈ ఏడాది డిసెంబర్ 10 నుంచి 30వ తేదీ వరకు తెలుగు రాష్ట్రాల్లో ఆట వేడుకల్ని విజయవంతంగా చేపట్టారు. సంస్థ ప్రెసిడెంట్ మధు బొమ్మినేని, ప్రెసిడెంట్ ఎలెక్ట్ జయంత్ చెల్లా ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు. అలాగే సెమినార్లు, సాహిత్య సదస్సులు, సాంస్కృతిక కార్యక్రమాలు చేపట్టారు. అమెరికన్ తెలుగు అసోసియేషన్ ఆట వేడుకల్లో భాగంగా మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లాలో పర్యటించింది ఆటా టీం. బాచుపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నూతనంగా ఏర్పాటు చేసిన లైబ్రరీని ప్రారంభించి కంప్యూటర్లు అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆటా వేడుకల చైర్ ఎలెక్ట్ ప్రెసిడెంట్ జయంత్ చెల్లా ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. చదువుకునే పిల్లలు ఫోన్లకు, సోషల్ మీడియాకు దూరంగా ఉండాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు. విద్యార్థులు ఉన్నతంగా ఎదిగి దేశానికి మంచి పేరు తీసుకురావాలని కోరారు. అమెరికన్ తెలుగు అసోసియేషన్ ఆట వేడుకల్లో భాగంగా నాగర్ కర్నూలు జిల్లాలో ఆటా టీం పర్యటించింది. గిరిజన ప్రాంతం దోమలపెంట హై స్కూల్లో స్కూల్ బ్యాగులు, కంప్యూటర్ సిస్టమ్, స్మార్ట్ టీవీ, స్కూల్ పెయింటింగ్ నిమిత్తం ఆర్థిక సహాయం అందజేశారు. అలాగే మన్ననూరు రేంజ్కు చెందిన భోగాపూర్ గ్రామంలో ఆటా టీం సందర్శించి చెంచు గిరిజనులతో మాట్లాడి వారికి నిత్యావసర సరుకులు, బట్టలు, దుప్పట్లు, చెప్పులు, కొంత ఆర్థిక సాయం అందజేశారు. అమెరికా తెలుగు అసోసియేషన్ ఆట వేడుకలో భాగంగా శ్రీ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో అంతర్జాతీయ సాహితీ సదస్సును ఏర్పాటు చేశారు. తెలంగాణ సాహిత్య అకాడమీ మాజీ చైర్మన్ నందిని సిద్ధారెడ్డి, ప్రముఖ సినీ నటుడు, కవి, రచయిత తనికెళ్ల భరణి ఈ సదస్సును ప్రారంభించారు. ప్రముఖ కవి, రచయిత కొలకలూరి ఇనాక్ సభ అధ్యక్షత వహించారు. ఆట అధ్యక్షులు మధు బొమ్మినేని, ఆట వేడుకల చైర్ ఎలెక్ట్ ప్రెసిడెంట్ జయంత్ చెల్లా, ఇతర ఆటా ప్రతినిధులు హాజరయ్యారు. తెలుగు భాష, సంస్కృతిని కాపాడుకుని జాతి గొప్పదనాన్ని నిలుపుకోవాలని ఆట అంతర్జాతీయ సదస్సులో పలువురు వక్తలు పిలుపునిచ్చారు. ఆట చేస్తున్న సాహిత్య సేవ మరువలేనిదని అంతర్జాతీయ సదస్సు ఏర్పాటు చేసిన ఆట వారికి ధన్యవాదాలు తెలిపారు. అమెరికా తెలుగు సంఘం ఆట వేడుకల్లో భాగంగా సంస్థ నాయకులు పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే రంగారెడ్డి జిల్లా కన్హా గ్రామంలో గల కన్హా శాంతివనంకు ఆట అధ్యక్షురాలు మధు బొమ్మినేని ఆధ్వర్యంలో ఆటా ప్రతినిధులు సందర్శించారు. ఈ సందర్భంగా ఆశ్రమ నిర్వాహకులు కమలేష్ డి పటేల్ ని కలిశారు. ఆశ్రమంలో యోగా చేసి యోగా వల్ల కలిగే లాభాలను తెలుసుకున్నారు. 2024 జూన్ 7, 8, 9 తేదీల్లో అమెరికాలోని అట్లాంటాలో జరిగే 18వ కాన్ఫరెన్స్ అండ్ యూత్ కన్వెన్షన్ కి దాజీని ఆహ్వానించారు.
అమెరికన్ తెలుగు అసోసియేషన్ ఆట వేడుకలో భాగంగా సిద్దిపేట జిల్లాలో పర్యటించి పలు సేవా కార్యక్రమాలు చేపట్టింది ఆటా టీం. ఇందుర్తి జెడ్పీహెచ్ఎస్ పాఠశాలకు ఆటా బోర్డ్ ఆఫ్ ట్రస్టీ కాశీకొత్త సహకారంతో 3 లక్షల రూపాయల నిధులతో స్కూల్ వేదికకు రేకుల షెడ్డు, ఆర్ఓ వాటర్ ప్లాంట్ నిర్మాణం, కంప్యూటర్, స్పోర్ట్స్ కిట్స్, స్కూల్ బ్యాగ్స్ అందించారు. ఈ కార్యక్రమంలో ఆటా బోర్డ్ ఆఫ్ ట్రస్టీ, కాశీ కుటుంబ సభ్యులు, స్థానిక ప్రజాప్రతినిధులు, జెడ్పీహెచ్ఎస్ ప్రధాన ఉపాధ్యాయులు, విద్యార్థులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. అమెరికా తెలుగు సంఘం ఆటా, కాంటినెంటల్ హాస్పిటల్ సంయుక్తంగా హైదరాబాద్లో నిర్వహించిన ఆటా హెల్త్ సెమినార్కు విశేష స్పందన వచ్చింది. తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు ప్రముఖ వైద్యులు ఈ సెమినార్కు హాజరయ్యారు. ముఖ్య అతిథిగా ఇండియన్ గవర్నమెంట్ అంబాసిడర్ డాక్టర్ చింతపల్లి రాజశేఖర్ హాజరై ప్రసంగించారు. పౌరుల ప్రాథమిక హక్కు వైద్యం, ఆరోగ్యమని ఆటా అధ్యక్షురాలు మధు బొమ్మినేని తెలిపారు. ఆటా ప్రాధాన్యతల్లో వైద్యం, ఆరోగ్యమే ముఖ్య పాత్ర పోషిస్తుందని అన్నారు. ఆటా వేడుకలో భాగంగా వివిధ ప్రాంతాల్లో నిర్వహించిన సేవా కార్యక్రమాల గురించి ఆటా వేడుకల చైర్ ఎలక్ట్ ప్రెసిడెంట్ జైన్ చెల్లా వివరించారు. అమెరికా తెలుగు సంఘం ఆటా వేడుకల్లో భాగంగా తెలుగు రాష్ట్రాల్లో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ నేపథ్యంలో సిద్దిపేట జిల్లా గజ్వేల్లో మెగా ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ఇండియన్ మెడికల్ అసోసియేషన్, లయన్స్ క్లబ్ ఆఫ్ గజ్వేల్, ఇతర స్వచ్ఛంద సేవా సంఘాల సహకారంతో మెడికల్ క్యాంప్ నిర్వహించారు. నిరుపేద కుటుంబాలకు వైద్యం అందించే లక్ష్యంతో ఈ ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేసినట్లు ఆటా నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆటా వ్యవస్థాపకులు హనుమంత్ రెడ్డి, అధ్యక్షురాలు మధు బొమ్మినేని, ఆటా వేడుకల చైర్ ఎలక్ట్ ప్రెసిడెంట్ జైన్ చెల్లా తదితరులు హాజరయ్యారు. అమెరికా తెలుగు సంఘం ఆటా వేడుకల్లో భాగంగా తెలుగు రాష్ట్రాల్లో పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు. ఇందులో భాగంగా హైదరాబాద్ గోల్ఫ్ క్లబ్లో ఆటా గోల్ఫ్ డేను ఏర్పాటు చేశారు. గోల్ఫ్ టోర్నమెంట్ కోసం నిర్వాహకులు భారీ ఏర్పాట్లు చేశారు. ముఖ్య అతిథులతో పాటుగా ఆటా నాయకులు సరదాగా గోల్ఫ్ ఆడారు. ఈ టోర్నమెంట్ విజయవంతం అవడం పట్ల ఆటా అధ్యక్షురాలు మధు బొమ్మినేని హర్షం వ్యక్తం చేశారు. ఆటా వేడుకల్లో భాగంగా తెలుగు రాష్ట్రాల్లో నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాల గురించి ఆటా వేడుకల చైర్ ఎలక్ట్ ప్రెసిడెంట్ జైన్ చెల్లా వివరించారు. ఈ కార్యక్రమం విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి నిర్వాహకులు ధన్యవాదాలు తెలిపారు. అమెరికా తెలుగు సంఘం ఆటా వేడుకల్లో భాగంగా రంగారెడ్డి జిల్లాలో పర్యటించారు సంస్థ సభ్యులు. కడ్తాల్ గ్రామంలో పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు. 5 పాఠశాలలో విద్యార్థులకు స్కూల్ బ్యాగులు పంపిణీ చేశారు. పాఠశాలకు
డ్రమ్స్ డొనేట్ చేయడంతో పాటుగా పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. ఇక ఖట్తాల్ పోలీస్ స్టేషన్ సందర్శించి అక్కడ అభివృద్ధి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమం విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి నిర్వాహకులు ధన్యవాదాలు తెలిపారు. 2024 జూన్ 7, 8, 9 తేదీల్లో అమెరికాలోని అట్లాంటాలో 18వ కాన్ఫరెన్స్ అండ్ యూత్ కన్వెన్షన్ నిర్వహిస్తున్నట్లుగా సభ్యులు తెలిపారు. అమెరికా తెలుగు సంఘం ఆటా వేడుకల్లో భాగంగా సంస్థ నాయకులు తెలుగు రాష్ట్రాల్లో పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు సినీ రాజకీయ ప్రముఖులతో సమావేశం అవుతున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, బీసీ సంక్షేమ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబును కలిశారు. 2024 జూన్ 7, 8, 9 తేదీల్లో అమెరికాలోని అట్లాంటాలో జరిగే 18వ కాన్ఫరెన్స్ అండ్ యూత్ కన్వెన్షన్కి రావాలని ఆహ్వానించారు. అమెరికా తెలుగు సంఘం ఆట వేడుకల్లో భాగంగా సంస్థ ప్రతినిధులు తెలుగు రాష్ట్రాల్లో పర్యటించి పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు. ఆయా ప్రాంతాల్లో అవసరాలకు అనుగుణంగా సదుపాయాలు కల్పించి పలువురి మన్ననలు పొందారు ఆటా సభ్యులు. సంస్థ ప్రెసిడెంట్ మధు బొమ్మినేని, ప్రెసిడెంట్ ఎలక్ట్ జైన్ చెల్ల ఆధ్వర్యంలో డిసెంబర్ 10న అట్టహాసంగా ప్రారంభమైన ఆటా వేడుకలు డిసెంబర్ 30న దిగ్విజయంగా ముగిశాయి. ఇది వాళ్ళ అమెరికా తెలుగు సంఘం ఆధ్వర్యంలో జరిగిన ఆటా వేడుకలపై సాక్షి ఎన్ఆర్ఐ స్పెషల్ షో. కీప్ వాచింగ్ సాక్షి.